గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. హెడ్లైన్స్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఒక ఎగ్జిబిషన్కి సంబంధించింది, బంగబంధు బాపు డిజిటల్ ఎగ్జిబిషన్. సో దీనిని ఢాకాలో ప్రారంభించనున్నారు, అది కూడా బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్. సో బంగ్లా యొక్క క్యాపిటల్ అయిన ఢాకాలో అండ్ బంగబంధు బాపు డిజిటల్ ఎగ్జిబిషన్ అనే దాన్ని మనకి ప్రదర్శించనున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బంగ్లాదేశ్ యొక్క ఇండిపెండెన్స్ అనేది 26 మార్చ్ 1971 వచ్చింది. అంటే 2021కి 50 ఇయర్స్ అయింది బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చి, స్వతంత్రం వచ్చి. సో ఆ సందర్భంగా కొన్ని ఈవెంట్స్ని చేస్తున్నారు. ఈ ఈవెంట్స్లో వన్ ఆఫ్ ద థింగ్గా మనకి బంగబంధు బాపు డిజిటల్ ఎగ్జిబిషన్గా చెప్పొచ్చు. మనం అంటున్నాం కదా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని, ఎందుకంటే మనకి 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. 2022కి 75 ఇయర్స్ కావస్తుంది. మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్ చూసుకుంటున్నాం. అలాగే బంగ్లాదేశ్కి 1971 26 మార్చిన ఇండిపెండెన్స్ వచ్చింది. ఈ సంవత్సరం 50 ఇయర్స్ కంప్లీట్ అయింది, అది కూడా సెలబ్రేషన్స్ నిర్వహిస్తుంది. అయితే ఇక్కడ బంగబంధు బాపు డిజిటల్ ఎగ్జిబిషన్ రావడానికి కారణం ఏంటంటే 1971లో బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ రావడానికి కారణం ఇండియా. సో ఇండో పాకిస్తాన్ లిబరేషన్, ఇండియా పాకిస్తాన్ వార్ కూడా జరిగింది. అండ్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో, బంగ్లాదేశ్ లిబరేషన్ పోరాటంలో ఇండియా కూడా వన్ ఆఫ్ ద భాగస్వామ్యంగా నిలిచింది. సో అందుకని ఇండియాకి ఈ ఇంపార్టెన్స్ బంగ్లాదేశ్ ఇచ్చింది. ఇకపోతే బంగబంధు అంటే మనం జాతి పిత అని చెప్పేసి ఎవరిని పిలుస్తాము అంటే మహాత్మా గాంధీ, ఫాదర్ ఆఫ్ నేషన్. సో ఆయన్ని బాపు అని చెప్పి పిలుస్తున్నాం. అలాగే బాంగ్లీలు కూడా, బంగ్లాదేశ్ పీపుల్ కూడా వాళ్ళ ఫాదర్ ఆఫ్ నేషన్గా షేక్ ముజీబర్ రెహమాన్ని పిలుస్తారు. షేక్ ముజీబర్ రెహమాన్నే బంగబంధు అని కూడా పిలుస్తారు. మన ఫాదర్ ఆఫ్ నేషన్, వాళ్ళ ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే బంగబంధుగా పిలువబడే షేక్ ముజీబర్ రెహమాన్, బాపుగా పిలువబడే మహాత్మా గాంధీ, వీళ్ళ ఇద్దరి జీవితాల యొక్క ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో వాటినన్నిటినీ కూడా దీంట్లో ఎగ్జిబిషన్గా పెట్టనున్నారు. ఆ ఎగ్జిబిషన్ని బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ అయిన ఢాకాలో మనకి వివరించనున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇప్పటికే భాంగోసాగర్ శాంతి ఉగ్రసేన యుద్ధ విన్యాసాలు ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరిగాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రాంపాల్ మైత్రి అని చెప్పేసి ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేషన్ని బంగ్లాదేశ్లో మనకి భారతదేశ సహకారంతో నిర్మిస్తున్నారు. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ఒక న్యూస్గా చెప్పొచ్చు, బంగబంధు బాపు డిజిటల్ ఎగ్జిబిషన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, 76th యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సెక్షన్ అనేది న్యూయార్క్ కేంద్రంగా జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు 76th యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. సో మనకి దాని యొక్క సమావేశం అనేది న్యూయార్క్ కేంద్రంగా జరిగితే దాన్ని అడ్రస్ చేసింది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. దాని యొక్క థీమ్ బిల్డింగ్ రిసైలెన్స్ త్రూ hope to recover from COVID-19. Building resilience through hope to recover from COVID-19. Rebuild sustainability. Respond to the need of the planet. Respect the rights of the people. And revital the United Nations. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. బిల్డింగ్ ద రిసైలెన్స్ త్రూ హోప్ టు రికవర్ ఫ్రమ్ COVID-19, రీబిల్డ్ ద సస్టైనబిలిటీ, రెస్పాండ్ ద నీడ్ ఆఫ్ ద ప్లానెట్, రెస్పెక్ట్ ద రైట్ ఆఫ్ ద పీపుల్ అండ్ రీవిటలైజ్ ద యునైటెడ్ నేషన్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. మోస్ట్లీ మీరు ఈ సెక్షన్ ఎవరు కండక్ట్ చేశారంటే, ఎవరు అధ్యక్షత వహించారు అనేది గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అడ్రస్డ్ దట్ 76th జనరల్ సెక్షన్ ఆఫ్ దట్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇన్ న్యూయార్క్ అనమాట. ఇక యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ విషయానికి వస్తే, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో UN టోటల్ మెంబర్స్ అందరూ ఉంటారు. అంటే యునైటెడ్ నేషన్ టోటల్ మెంబర్స్ 193 కాబట్టి ఈ 193 మంది కూడా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సభ్యులుగా ఉంటారు.
నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మంత్లో ఇవి సమావేశం అనేది జరుగుతుంది. అందుకే 76th సమావేశం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీది దాని హెడ్ క్వార్టర్స్ అయిన న్యూయార్క్లో ఈ మంత్లోనే జరిగింది. అందుకే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అడ్రస్ చేశారు. అంటే సెప్టెంబర్ మంత్లో కంపల్సరీ, మిగిలిన సార్లు అవసరమైతే ఇవి సమావేశం కూడా అవుతాయి. నెక్స్ట్ వన్, ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో 1 year టర్మ్, 1 సంవత్సర పదవీ కాలం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యొక్క ప్రెసిడెంట్కి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనిని పార్లమెంట్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా పిలుస్తారు. ఒక్కొక్కసారి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీని పార్లమెంట్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు. నెక్స్ట్, మన ఇండియా తరపున విజయలక్ష్మి పండిట్ గారు ఒకసారి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా వ్యవహరించారు. అది కూడా 1953, 1953లో. సో ప్రస్తుతం మనకి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా ఉన్నది మాల్దీవ్స్ యొక్క ఫారెన్ మినిస్టర్ అయిన అబ్దుల్లా షాహిద్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సమావేశం 76th సెక్షన్ ఎక్కడ జరిగింది అంటే న్యూయార్క్. అండ్ ఇండియా తరపున ఎవరు అడ్రస్ చేశారు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అండ్ నెక్స్ట్ ఏ మంత్లో జరిగిందంటే సెప్టెంబర్ మంత్లో. అండ్ నెక్స్ట్ ఎవరు ప్రజెంట్ ప్రెసిడెంట్ అంటే అబ్దుల్లా షహీద్ ఫ్రమ్ ద మాల్దీవ్స్. మరి ఇండియా తరపున అంటే విజయలక్ష్మి పండిట్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక ఎడిషనల్ పాయింట్ ఏంటంటే అబ్దుల్లా షహీద్ అపాయింట్ అయిన తర్వాత ఇంకొక పేరు వినిపించింది. ఆ పేరు నాగరాజ్ నాయుడు అని చెప్పేసి. నాగరాజ్ నాయుడు. సో ఈయన ఐఏఎస్ క్యాడర్కి చెందిన వ్యక్తి, ఇండియన్ డిప్లొమాట్ అనమాట. సో ఈయనని అబ్దుల్లా షహీద్ అండ్ చీఫ్ డి క్యాబినెట్గా అపాయింట్ చేశారు. ఫ్రెంచ్ భాషలో చీఫ్ డి క్యాబినెట్ అంటే ప్రైవేట్ సెక్రటరీ అని అర్థం వస్తుందంట, లేదా చీఫ్ సెక్రటరీ, కార్యదర్శి అని అర్థం వస్తుందంట. యునైటెడ్ నేషన్లో ప్రెసిడెంట్ కింద, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ప్రెసిడెంట్ కింద మనకి చీఫ్ డి క్యాబినెట్ లేదా మన భాషలో సెక్రటరీగా అపాయింట్ అయిన వ్యక్తి నాగరాజ్ నాయుడు గారు. ఫస్ట్ టైం ఒక ఇండియన్ డిప్లొమాట్ని ఇలాంటి పదవిలో అపాయింట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అంట. ఇది 10th జూన్ అనౌన్స్ చేశారు ఈ సంవత్సరం. సో అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నాగరాజు నాయుడు అండ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో చీఫ్ డి క్యాబినెట్ కింద మనకి వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రెసిడెంట్ అబ్దుల్లా షహీద్, ఇది వరకు విజయలక్ష్మి పండిట్ కూడా ప్రెసిడెంట్గా వ్యవహరించారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అండ్ దట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అడ్రస్డ్ 76th యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇన్ న్యూయార్క్. సో నెక్స్ట్ డేకి సంబంధించింది వరల్డ్ ర్యాబీస్ డే. సో సెప్టెంబర్ 28న వరల్డ్ ర్యాబీస్ డే కింద రికగ్నైజ్ చేశారు. దీని యొక్క థీమ్ ర్యాబీస్ ఫ్యాక్ట్స్ నో ఫియర్. ర్యాబీస్ ఫ్యాక్ట్స్ నో ఫియర్ అనేది దీని యొక్క థీమ్ అండ్ డే. ఇది చాలా ఎగ్జామ్స్కి సఫిషియంట్ అండి. సెప్టెంబర్ 28th వరల్డ్ ర్యాబీస్ డే అండ్ ర్యాబీస్ ఫ్యాక్ట్స్ నో ఫియర్ అనేది దాని యొక్క థీమ్. కానీ కొన్ని ఎగ్జామ్స్కి బ్యాక్గ్రౌండ్ కూడా కావాల్సి వస్తుంది, కాబట్టి ఒకసారి చూద్దాం. అండ్ ఒకటి ఏంటంటే ఈ డేని ఎందుకు రికగ్నైజ్ చేస్తారంటే లూయిస్ పాస్చర్, ఆ ఫ్రెంచ్ సైంటిస్ట్ అయిన లూయిస్ పాస్చర్ యొక్క డెత్ యానివర్సరీ సందర్భంగా దీనిని రికగ్నైజ్ చేశారు. ఎందుకు లూయిస్ పాస్చర్ అంటే ర్యాబీస్ వ్యాక్సిన్ని ఇంట్రడ్యూస్ చేసింది, కుక్క కాటుకి వ్యాక్సిన్ని ఇంట్రడ్యూస్ చేసింది లూయిస్ పాస్చర్ కాబట్టి ఆయన డెత్ యానివర్సరీనే సెప్టెంబర్ 28th వరల్డ్ ర్యాబీస్ డే కింద రికగ్నైజ్ చేశారు. నెక్స్ట్, ప్రపంచంలో చాలా మనకి ఈ ర్యాబీస్ డెత్స్ అనేవి రోజు జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే వాటిలో 1/3 ఆఫ్ ర్యాబీస్ డెత్స్ అనేవి కేవలం ఇండియాలో జరుగుతున్నాయి. ఇండియా ఈజ్ అ ప్లాట్ఫామ్ ఫర్ ద 1/3 ఆఫ్ ర్యాబీస్ డెత్స్ టోటల్ త్రూ అవుట్ ద వరల్డ్ అనమాట. అలాగే కొన్ని కంట్రీస్ ఇప్పటికీ ర్యాబీస్ ఫ్రీ కంట్రీస్గా ఉన్నాయి. మోస్ట్లీ యూరోపియన్ కంట్రీస్గా చెప్పొచ్చు. యూరోప్లో ఉన్న చాలా కంట్రీస్ లైక్ ఆస్ట్రియా కావచ్చు, యూకే, డెన్మార్క్, నార్వే, బెల్జియం, ఇవన్నీ కూడా ర్యాబీస్ ఫ్రీ కంట్రీస్గా ఉన్నాయి. అదే ఏషియా వైపుకి వస్తే ఎగ్జాంపుల్గా జపాన్ని తీసుకోవచ్చు. 1995 తర్వాత నుంచి జపాన్ అనేది ర్యాబీస్ ఫ్రీ స్టేట్గా ఉంది. ఇక్కడ ఎందుకు మెన్షన్ చేయలేదంటే కొన్ని చోట్ల ఇప్పటికీ కూడా జపాన్లో అక్కడక్కడ ఇలాంటి కేసెస్ నమోదు అవుతున్నాయి. ఇప్పుడు జస్ట్ ఒక 5 to 6 years బ్యాక్ కూడా. సో అందుకని పర్టికులర్గా షోర్ కాబట్టి మెన్షన్ చేయలేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ కానీ, ఆస్ట్రియా లేకపోతే బ్రిటన్ అండ్ నెక్స్ట్ నార్వే, డెన్మార్క్, ఇవన్నీ కూడా ర్యాబీస్ ఫ్రీ కంట్రీస్గా ఉన్నాయి. సో ఏషియాలోకి వచ్చేటప్పటికి థ్రెట్ ఉన్న కంట్రీలో మన కంట్రీ ఉంది. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ద ర్యాబీస్. సో నెక్స్ట్ ర్యాబీస్కి వచ్చేటప్పటికి ఈ ర్యాబీస్ అనే వ్యాధి రైబోన్యూక్లిక్ యాసిడ్ వైరస్ లైక్ డాగ్ కానీ క్యాట్ కానీ వాటి యొక్క సెలైవా, ఉమ్ము నీరు అంటాం కదా, సో ఆ సెలైవాలో ఉండే RNA వల్ల రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే అది వచ్చిన 4 days to 2 weeksలో డెత్ అనేది లేక కార్డియాటిక్ ఫెయిల్యూర్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ జరుగుతుంది ర్యాబిన్ వ్యాక్సినేషన్ కనుక లేకపోతే. సో ఇవి ఇలా డెత్ అనేది సంభవిస్తుందని చెప్తున్నారు. ఇది జనరల్గా యానిమల్స్ నుంచి హ్యూమన్కి సోకుతుంది కాబట్టి అలాంటి డిసీజ్ని జూనోటిక్ డిసీజ్ అంటాం. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి జూనోటిక్ డిసీజెస్కి రికగ్నైజ్ చేసి ఒక డే ఉందండి, జూనోసిస్ డే అంటాం. అది July 6th.
సో జూలై 6th అనేది జూనోసిస్ డే అనమాట. అలాగే గోవా, నేను ఇందాక చెప్పాను కదా యూరోపియన్ కంట్రీస్ ఆల్మోస్ట్ ర్యాబిస్ ఫ్రీ కంట్రీస్ అని. ఇండియాలో ర్యాబిస్ ఫ్రీ స్టేట్గా కాబోతుంది ఏది అంటే గోవా. గోవా ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఈస్ గోయింగ్ టు బి ద ర్యాబిస్ ఫ్రీ స్టేట్ ఇన్ ఇండియాగా చెప్పచ్చు. ఇది న్యూ అప్డేట్ అండి. ఇది జీకే ఫ్యాక్ట్. జూలై 6th అనేది జూనోసిస్ డే కింద రికగ్నైజ్ చేశారు. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్. సో ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా బుక్ అండ్ ఆథర్కి సంబంధించింది. సో బుక్ వచ్చేటప్పటికి ద ఫ్రాక్చర్డ్ హిమాలయాస్. ద ఫ్రాక్చర్డ్ హిమాలయాస్, దానిని రాసింది నిరుపమ్ రావు గారు. మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ, నిరుపమ రావు ఈజ్ రిటర్న్ ద బుక్ ద ఫ్రాక్చర్డ్ హిమాలయాస్. ఇది ఇండో చైనా రిలేషన్స్ గురించి రాసిన బుక్గా చెప్పచ్చు. కరెక్ట్గా చెప్పాలంటే ద ఫ్రాక్చర్డ్ హిమాలయాస్, హౌ ద పాస్ట్ షాడోస్ ద ప్రజెంట్ ఇన్ ఇండియా చైనా రిలేషన్స్గా ఈ బుక్ రాయబడింది. సో బుక్ అండ్ ఆథర్ని గుర్తుపెట్టుకోండి. ద ఫ్రాక్చర్డ్ హిమాలయాస్ అనేది బుక్ అండ్ ఆథర్ వచ్చేటప్పటికి నిరుపమ రావు ఈజ్ అ ఆథర్. అయితే దీంట్లో ఇండో చైనా యొక్క పాస్ట్ రిలేషన్స్ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ మీద అని రాయడం జరిగింది. అవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ ఎస్ఎస్సి లేదా మనకి గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్కి అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ పాస్ట్ రిలేషన్స్ కొన్ని చూద్దాం. ఒకటి వచ్చేటప్పటికి పంచశీల ఒప్పందం. ఇండియాకి అండ్ యాజ్ వెల్ యాజ్ చైనాకి మధ్య పంచశీల ఒప్పందం అనేది జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1954లో జరిగింది. అది గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియా చైనాకి మధ్య వాస్తవ రేఖ ఏదైతే మనకి ఈ జాగ్రఫికల్ బోర్డర్ ఉందో దానిని మెక్మోహన్ లైన్ అని చెప్పేసి పిలుస్తారు. 1962లో ఇండో చైనా వార్ అనేది జరిగింది. దాని తర్వాత ప్రస్తుతం గాల్వాన్ ఘర్షణ అనేది జరుగుతుంది. అలాగే ఇండియా చైనాకి మధ్య ఒక స్ట్రాంగెస్ట్ రిలేషన్ ఉందా అంటే అది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ద్వారా కొనసాగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా బీజింగ్లో ఉంది. ఒకసారి మళ్ళీ చూద్దాం. గత కొద్ది కాలంగా ఇండియా చైనాకి మధ్య ఉన్న మెయిన్ థింగ్స్ ఏంటంటే పంచశీల ఒప్పందం 1954లో జరిగింది. మెక్మోహన్ లైన్ ఇండియాకి చైనాకి మధ్య ఉంది. ఇండో చైనా వార్ 1962లో జరిగింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇండియా చైనా 2 భాగస్వామ్యులుగా ఉన్నాయి. గాల్వాన్ ఘర్షణ జరిగి 1 year అవుతుంది. సో ఇవి ఇండియా చైనాకి మధ్య ఉన్న పాస్ట్ ఇంపాక్ట్ అనమాట. ఇప్పుడు ఇది ప్రజెంట్ రిలేషన్స్ మీద ఎలా పడుతుంది, నేను కొన్నే చెప్పాను, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ గతంలో జరిగిన ఘటనలన్నీ కూడా ఇప్పుడు ఇండియా చైనా రిలేషన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ని చూపుతున్నాయి అనే నరేషన్ మీద ద ఫ్రాక్చర్డ్ హిమాలయాస్ అనే బుక్ని నిరుపమారావు గారు రాశారు. సో అది ఇక్కడ మెయిన్ థింగ్. మీరు బుక్ అండ్ ఆథర్ని గుర్తుపెట్టుకోవచ్చు, దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ జీకే రిలేటెడ్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ అ బుక్ ద ఫ్రాక్చర్డ్ హిమాలయాస్, how the past shadows the present in India China relations, which is written by Nirupama Rao garu. So next one, Supreme Court introduced faster system. సో మనకి జస్టిస్ ఎన్వి రమణ, చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారి నేతృత్వంలో 3 సభ్యులతో కూడిన ధర్మాసనం ఆ బెంచ్ మనకి ఇటీవల ఫాస్టర్ అనే సిస్టమ్ని అమల్లోకి తీసుకురావడానికి అనుమతించింది. అంటే గతంలోనే దీన్ని అనౌన్స్ చేశారు, మేము చేస్తాము అని చెప్పేసి. సో దీనిని ఈసారి నుంచి ఈ మంత్ నుంచి ప్రారంభించనున్నారు. అందుకు తిరిగి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఫాస్ట్ అంటే అర్థం ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. సో ఈ ఫాస్ట్ అనే సిస్టమ్ని సుప్రీంకోర్టు ఇంట్రడ్యూస్ చేసిందనమాట. సో ఇది కూడా ఎందుకు అంటే ఈ అథెంటికేటెడ్ కాపీస్ని కోర్ట్స్ నుంచి ప్రిజన్కి ట్రాన్స్ఫర్ చేయడానికి. లైక్ ఇండియా డిజిటల్ ఇండియా వైపు కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, స్లోగా చేంజ్ అవుతుంది. సో ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. సో దీంట్లో జ్యుడిషియరీ సిస్టమ్ కూడా మినహాయింపు కాదు. జ్యుడిషియరీ సిస్టమ్ కూడా డిజిటలైజేషన్ వైపు వెళ్తుంది. లైక్ కేసెస్కి సంబంధించిన కాపీస్ని డిజిటలైజ్ చేయడం కానీ, కేసెస్కి సంబంధించిన నోట్ని జర్నలిజం పీపుల్కి ఇవ్వడం కానీ, జర్నలిస్టులకి ఇవ్వడం కానీ, వర్చువల్గా కేసెస్ని కండక్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో డిజిటలైజేషన్లో వచ్చిన మార్పులుగా చెప్పచ్చు. అలా ఈ అథెంటికేషన్ కాపీస్ని కోర్ట్స్ నుంచి ప్రిజన్కి పంపడానికి ఫాస్టర్ అనే సిస్టమ్ని 3 సభ్యులతో కూడిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ ధర్మాసనం ఇటీవల అమలు పరుస్తున్నట్టు అనౌన్స్ చేసింది. గతంలో తీసుకొస్తాము అని చెప్పింది, ఇటీవల ఈ నెల నుంచి అమలు పరుస్తున్నామని చెప్పారు. ఆ ఫాస్టర్ ఈజ్ నథింగ్ బట్ ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్గా చెప్పొచ్చు. సో దీనివల్ల ఏంటంటే జస్టిస్ అనేది డిలే కాకుండా ఈజీగా త్వరగా అవుతుంది. అండ్ ఫర్దర్గా జడ్జెస్ మీద కానీ అండ్ ఎంప్లాయర్స్ మీద కానీ మనకి సుప్రీంకోర్టులో బర్డెన్ కాకుండా ఉంటుంది. సో దట్ ఈస్ అ బెనిఫిట్ టువర్డ్స్ ద ఫాస్టర్ సిస్టమ్గా చెప్పొచ్చు. సో సుప్రీం కోర్ట్ ఇంట్రడ్యూస్ ద ఫాస్టర్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ వన్, బ్రాండ్ అంబాసిడర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. సో ఇటీవల మాస్టర్ కార్డ్స్ ఒక బిజినెస్ పార్ట్నర్గా మెల్ట్ వాటర్ ఛాంపియన్షిప్తో కలిసింది. మెల్ట్ వాటర్ ఛాంపియన్ చెస్ టూర్. సో దీంతో ఒక బిజినెస్ పార్ట్నర్గా ఇటీవల మాస్టర్ కార్డ్స్ అనేది జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత ఇది మెగ్నస్ కార్ల్సన్
సో ఈజ్ అ ప్రజెంట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ద వరల్డ్. నార్వేకి చెందిన పర్సన్, ప్రజెంట్ గ్రాండ్ మాస్టర్. 2013 నుంచి ఇప్పుడు కూడా ప్రజెంట్ ప్రపంచంలో చెస్ గ్రాండ్ మాస్టర్గా ఉన్నారు కార్ల్సెన్. సో ఈయనని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. రీసెంట్లీ మాస్టర్ కార్డ్స్ జాయిన్స్ విత్ మెల్ట్ వాటర్ ఛాంపియన్స్ చెస్ టూర్ అండ్ అపాయింట్స్ బ్రాండ్ అంబాసిడర్ యాజ్ అ మ్యాగ్నస్ కార్ల్సెన్. ఇంకొక విషయం ఏంటంటే, సో ఈ మెల్ట్ వాటర్ ఛాంపియన్ చెస్ టూర్ అనేది $1.5 మిలియన్ క్యాష్ ప్రైజ్తో కూడుకున్నది. సో ఆ విన్ అయిన వాళ్ళకి ఈ క్యాష్ ప్రైజ్ అనేది ఇస్తారంట. అలాగే ఇది ఒక లాంగ్ ఈవెంట్ అండి. 10 months కండక్ట్ చేశారు. 10 నెలలు ఆన్లైన్లో chess24.com అనే ద్వారా సో దీనిని కండక్ట్ చేస్తారు. వరల్డ్లో ఉన్న టాప్ ప్లేయర్స్తో ఈ గేమ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అలా విన్ అయిన పర్సన్కి ఇంత క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ప్రస్తుతం కార్ల్సెన్ అండ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఇది వరకు నవామి ఒసాకా ఈజ్ దేర్ అండ్ లయోనెల్ మెస్సీ ఈజ్ దేర్. సో ఇలాంటి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్గా నిలిచారు. ఇప్పుడు ఆ లిస్ట్లో కార్ల్సెన్ కూడా నిలవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ టూర్లో మోస్ట్ ఆఫ్ ద టైటిల్స్ని గెలుచుకున్న సెకండ్ పర్సన్ కార్ల్సెన్. 3 టైటిల్స్ని గెలుచుకున్నారు. ఇప్పటికే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి ఈయనకి ఇప్పుడు. అండ్ ఫైనల్కి అత్యధికంగా చేరిన పర్సన్ కూడా ఈయనే. ద సెకండ్ పర్సన్ హూ రిసీవ్డ్ మోర్ టైటిల్స్ ఇన్ దిస్ చెస్ టూర్ ఈజ్ కార్ల్సెన్. సో ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అంటే వరల్డ్ జూనియర్ అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం చెస్ గ్రాండ్ మాస్టర్కి సంబంధించి యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా ఉన్నది ఎవరు అంటే అభిమన్యు మిశ్రా, యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ద వరల్డ్. నార్మల్గా గ్రాండ్ మాస్టర్ ఇన్ ద వరల్డ్గా కార్ల్సెన్ ఉన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఈరోజు డేకి సంబంధించింది. ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. సో ఈ డే వచ్చేటప్పటికి 28 సెప్టెంబర్. మీరు దీన్ని సింపుల్గా ఇన్ఫర్మేషన్ డే కింద కూడా గుర్తుపెట్టుకోవచ్చు. లైక్ ఇన్ఫర్మేషన్ డే అనేది ఎప్పుడు అంటే మనకి 28 సెప్టెంబర్గా రికగ్నైజ్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి థీమ్ అనమాట. ద రైట్ టు నో బిల్డింగ్ బ్యాక్ బెటర్ విత్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. ద రైట్ టు నో బిల్డింగ్ బ్యాక్ బెటర్ విత్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. మొట్టమొదటిగా యునెస్కో దీన్ని గుర్తించింది 2015లో. దాని తర్వాత 2016 నుంచి 2016 నుంచి ప్రతి సంవత్సరం 28 సెప్టెంబర్న ఇన్ఫర్మేషన్ డే లేదా ఇంటర్నేషనల్ డే ఫర్ ద యూనివర్సల్ యాక్సెస్ టు ద ఇన్ఫర్మేషన్ అనే దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా అయితే మీరు డే అండ్ థీమ్ గుర్తుపెట్టుకోండి ఈ డే వరకు. సో అది మీకు ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. థీమ్ వచ్చేటప్పటికి ద రైట్ టు నో బిల్డింగ్ బ్యాక్ బెటర్ విత్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అండ్ డే వచ్చేటప్పటికి 28 సెప్టెంబర్గా ఉంది. సో దిస్ ఈస్ అ డే. నెక్స్ట్ వన్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే దట్ ఈస్ సెప్టెంబర్ 26. దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అని ఉంది. ఇది లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26న వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తుంది. దీని యొక్క థీమ్ ఈ సంవత్సరం ప్రయారిటైజింగ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఫర్ హెల్తియర్ కమ్యూనిటీస్ అండ్ గ్లోబల్ రికవరీ. సో ప్రయారిటైజింగ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ ఫర్ హెల్తియర్ కమ్యూనిటీ అండ్ గ్లోబల్ రికవరీ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డేనేమో సెప్టెంబర్ 26. దీంట్లో మొత్తం 3 మీరు కవర్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఎన్విరాన్మెంట్ డే దట్ ఈస్ 5th జూన్, ఆల్రెడీ మీకు తెలుసు. హెల్త్ డే, వరల్డ్ హెల్త్ డే దట్ ఈస్ 7th ఏప్రిల్. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 26 వరల్డ్ ఎన్విరాన్మెంట్ హెల్త్ డే. సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ హెల్త్ డే సెప్టెంబర్ 26, ఎన్విరాన్మెంట్ డే 5th జూన్ అండ్ హెల్త్ డే అనేది 7th ఏప్రిల్. ఈ 3 డిఫరెంట్ అండి. అయితే సెప్టెంబర్ 26 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీన్ని లండన్ కేంద్రంగా ఉన్న ఈ హెల్త్ ఫెడరేషన్ అనేది నిర్వహించుకుంటూ వస్తుంది. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి హెల్తియర్ కమ్యూనిటీస్ ఇన్ గ్లోబల్ రికవరీ అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ అది. సో నెక్స్ట్ వన్ కూడా డేకి సంబంధించింది. ఇంటర్నేషనల్ డే ఫర్ ద టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. ఇంటర్నేషనల్ డే ఫర్ ద టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ లేదా ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ డే కింద కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో అది సెప్టెంబర్ 26న. మొదటిగా దీన్ని ప్రతిపాదించింది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో 2013లో. ఇది అమల్లోకి వచ్చింది 2014లో. సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ న్యూక్లియర్ వెపన్స్ని ఎలిమినేట్ చేసేలాగా ఒక డేని ప్రతిపాదించింది దాని అవేర్నెస్ కోసం 2013లో. బట్ 2014 సెప్టెంబర్ 26 నుంచి అది అమల్లోకి రావడం స్టార్ట్ అయింది. అలా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26న న్యూక్లియర్ వెపన్స్ ఎలిమినేషన్ డే అనే దాన్ని ప్రతిపాదించారు. సో అది ఇక్కడ డేకి సంబంధించి అండి. అక్కడితో మీకు కరెంట్ అఫైర్ అనేది కంప్లీట్ అయింది. కానీ దీన్ని ఎందుకు ప్రతిపాదించాల్సి వచ్చింది లేదా ఇండియాకి సంబంధించి ఏమున్నాయని చూద్దాం.
సెకండ్ వరల్డ్ వార్, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత హిరోషిమా, నాగసాకి రెండు గుర్తుపెట్టుకోవాలి. హిరోషిమా డే August 6th, నాగసాకి డే August 9th. సో ఆ రెండు కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫేజ్ని ఎక్స్పీరియన్స్ చేశాయి. ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ ఆ దేశాల మీద పడుతూ ఉంది, ఆ ఏరియాస్ మీద. సో అలాంటి ఇంపాక్ట్ కానీ ఫర్దర్గా దాని తర్వాతవి కానీ అండ్ నెక్స్ట్ న్యూక్లియర్ వెపన్స్ వల్ల కానీ న్యూక్లియర్ అణ్వాయుధాల వల్ల కానీ వచ్చే ఇంపాక్ట్ అనేది దేశాల మీద పడకూడదు, ఇది పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి సో చాలా సంస్థలు ముందుకు వచ్చాయి, చాలా సమిట్స్ పెట్టాయి, కూటములు పెట్టాయి. దానిలో భాగంగానే ఎన్పిటి అనేదాన్ని చెప్పచ్చు, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. 1968లో ఒప్పందం జరిగింది, 1970లో అమల్లోకి వచ్చింది. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎన్పిటిగా పిలుస్తాం, 1968లో వచ్చింది. ఇదేంటంటే న్యూక్లియర్ వెపన్స్ యొక్క వాడకం తగ్గింపు కానీ న్యూక్లియర్ వెపన్స్ యొక్క టెస్టింగ్ కానీ దానికి రిలేటెడ్ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్తో కూడిన ఒక ఆర్గనైజేషన్ లాగా ఏర్పడింది అనమాట. ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ ఎన్పిటి. ఎన్పిటిలో ఇండియా మెంబర్ కాదు, సైన్ చేయలేదు. ఇండియా ఇప్పటికీ కూడా నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో సైన్ అనేది చేయలేదు. ఎందుకంటే ఇండియా నో ఫస్ట్ యూజ్ పాలసీ అనే దాన్ని యూజ్ చేస్తుంది. అంటే వేరే కంట్రీ మన మీద న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయనంత వరకు ఇండియా ఎటువంటి పరంగా కూడా న్యూక్లియర్ వెపన్స్తో దాడులు అనేది చెయ్యదు. సో అది అక్కడ మెయిన్గా స్టాండ్ తీసుకుని ఉంది. సో మేము చెయ్యము, బట్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో అలా అని సంతకం కూడా చేయమని చెప్పడం జరిగింది. సో ఇండియా ఈజ్ నాట్ సైన్డ్ ఎట్ ఆల్. నెక్స్ట్ వన్ న్యూక్ బ్యాన్ ట్రీటీ అని చెప్పేసి వచ్చిందండి. 22 Jan 2021 50 కంట్రీస్ రెక్టిఫికేషన్ చేసుకున్నాయి దీనికి సంబంధించి కూడా ఇటీవల, ఇది న్యూస్లోకి వచ్చింది. సో ఏంటంటే కంప్లీట్గా న్యూక్లియర్ వెపన్స్ని ఎలిమినేట్ చేసేయడం అనమాట కంప్లీట్గా. అది కూడా ఒక 24 పారామీటర్స్ని ప్రతిపాదించారు యునైటెడ్ నేషన్ కింద. సో ఆ సంబంధించిన కంట్రీస్ అన్నీ కూడా ఏవైతే దీనికి ఒప్పుకుంటాయో అవి కంప్లీట్గా న్యూక్లియర్ వెపన్స్ని ఎలిమినేట్ చేసేలాగా ఒక 24 ఆంక్షలతో కూడిన న్యూక్ బ్యాన్ ట్రీటీ అనేది 22 Jan 2021 వచ్చింది. ఇండియా ఈజ్ ఆల్సో నాట్ సైన్డ్ ఇన్ న్యూక్ బ్యాన్ ట్రీటీ. దీంట్లో కూడా సైన్ చేయలేదు, నో ఫస్ట్ యూజ్ పాలసీ అని చెప్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే 1974, 98 ఇండియా జర్నీ స్టార్ట్ అయింది న్యూక్లియర్ వెపన్స్లో ఇలానే చెప్పచ్చు. ఎందుకంటే 1962లో ఇండియాకి చైనాకి యుద్ధం జరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి 1964లో చైనా న్యూక్లియర్ వెపన్స్ న్యూక్లియర్ టెక్నాలజీ మీద టెస్ట్ చేయడం మొదలుపెట్టింది. సో అందుకని మన ఎనిమీ కంట్రీని కూడా తట్టుకునే విధంగా మనం అప్పుడే ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాం కాబట్టి ఇండియా కూడా న్యూక్లియర్ టెస్ట్ వైపు న్యూక్లియర్ వెపన్స్ వైపు అడుగులు వేయాలనుకుంది. 1974లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాజస్థాన్ పోఖ్రాన్లో పోఖ్రాన్ 1 లేదా స్మైలింగ్ బుద్ధా ఆపరేషన్ కండక్ట్ చేశారు, అది ఫెయిల్ అయింది. 1998లో పోఖ్రాన్ 2 సేమ్ ప్లేస్లో కండక్ట్ చేశారు, ఆపరేషన్ అణుశక్తి అని. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి, అప్పుడు సక్సెస్ అయింది. అది May 11th. అందుకే నేషనల్ టెక్నాలజీ డేని కూడా May 11th రికగ్నైజ్ చేశారు. సో దాని తర్వాత నుంచి ఎన్ని ఆర్గనైజేషన్స్ వచ్చినా ఇండియా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, సైన్ చేయట్లేదు, నో ఫస్ట్ పాలసీ యూజ్ అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పటికీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న అంటే ఇండియాతో పాటు న్యూక్లియర్ వెపన్స్ని క్యారీ చేస్తున్న కంట్రీస్ 9 ఉన్నాయి, కంప్లీట్గా 9 ఉన్నాయి. ఎగ్జామ్లో ఈ అడుగుతారండి, నెంబర్ అడుగుతారు ఎంత అని, 9. సో మనకి ఏషియా వైపుకు చూసుకుంటే ఇండియా ఉంది, పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ నార్త్ కొరియా ఉంది. అండ్ అటువైపు చూసుకుంటే USA, UK, ఫ్రాన్స్ అండ్ రష్యా, ఇజ్రాయెల్ ఉన్నాయి. USA, UK, ఫ్రాన్స్, రష్యా, ఇజ్రాయెల్ ఇటువైపు 5 కంట్రీలు, అండ్ చైనా, పాకిస్తాన్, ఇండియా, నార్త్ కొరియా ఇటువైపు 4 కంట్రీలు. టోటల్గా 9 కంట్రీస్ ఆర్ దట్ రైట్ నౌ న్యూక్లియర్ వెపన్స్ కంట్రీస్గా ఉన్నాయి. ఇది న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇదంతా మీరు బ్యాక్గ్రౌండ్లో కవర్ చేసుకోవచ్చు. బట్ కరెంట్ అఫైర్ మాత్రం September 26 ఈ సెలబ్రేటెడ్ యాజ్ అ ఇంటర్నేషనల్ డే ఫర్ ద టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. నెక్స్ట్ ఒబిచరీస్కి సంబంధించిన కరెంట్ అఫైర్. కమలా బాసిన్. సో కమలా బాసిన్ ఆమె ఫేమస్ ఆథర్ అండ్ విమెన్స్ రైట్స్ యాక్టివిస్ట్ అండ్ మహిళల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి, పోయెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆథర్ కూడా. ఆమె రాసిన చాలా బుక్స్ని చాలా లాంగ్వేజెస్లోకి అనువదించారు. మెయిన్గా జెండర్ థియరీ, ఫెమినిజం ఇలాంటి వాటి మీద, హ్యూమన్ కైండ్ డెవలప్మెంట్ ఇలాంటి వాటి మీద ఈమె ఈ నేపథ్యాన్ని అనుసరించి బుక్స్ రాయడం జరిగింది. 75 సంవత్సరాలు గల కమలా బాసిన్ క్యాన్సర్ రోగంతో పోరాడుతూ చనిపోయారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. కమలా బాసిన్ రినౌడ్ ఆథర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ విమెన్ రైట్ యాక్టివిస్ట్ కూడా. ఈ రెండింటిని మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పర్సన్ అడుగుతారు, లేకపోతే విసా వర్స లైక్ ఫీల్డ్ అడిగి అడుగుతారు కాబట్టి సో దీన్ని చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఒక స్పేస్ స్టార్టప్ కంపెనీకి సంబంధించింది. యాపిల్ కో ఫౌండర్ ఆయన పేరు స్టీవ్ ఓజ్నోయిక్. యాపిల్ కో ఫౌండర్ అయిన స్టీవ్ ఓజ్నోయిక్ అండ్ నెక్స్ట్ రిప్కార్డ్ ఇంక్ అనే సంస్థకి సంబంధించిన ఎలెక్స్తో కలిశారు. సో స్టీవ్ ఓజ్నోయిక్, ఎలెక్స్ వీళ్ళిద్దరూ కలిసి
ప్రైవేటర్ స్పేస్ అనే ఒక స్టార్టప్ స్పేస్ కంపెనీని స్టార్ట్ చేయబోతున్నారు. ప్రైవేటర్ స్పేస్ అనేది ఒక స్టార్టప్ స్పేస్ కంపెనీ. దీనిని యాపిల్ కో ఫౌండర్ అయిన స్టీవ్ ఓజ్నోయిక్, రిప్కార్డ్ ఫౌండర్ అయిన అలెక్స్తో కలిసి నిర్మించబోతున్నారు. దీని యొక్క ఉద్దేశం కీప్ స్పేస్ సేఫ్ అండ్ యాక్సెసిబుల్ టు ఆల్ హ్యూమన్ కైండ్. కీప్ స్పేస్ సేఫ్ అండ్ యాక్సెసిబుల్ టు ఆల్ హ్యూమన్ కైండ్ అనేది దీని యొక్క ఉద్దేశం అనమాట. సో ఇదండి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వరకు కరెంట్ అఫైర్. సో అలెక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాపిల్ కో ఫౌండర్ స్టీవ్ ఓజ్నోయిక్ కలిసి మనకి ప్రైవేటర్ స్పేస్ అనే ఒక స్పేస్ కంపెనీని అరేంజ్ చేయబోతున్నారు, స్టార్టప్ని. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అయితే ఇప్పటికే చూడొచ్చు ప్రపంచంలో టాప్ స్పేస్ కంపెనీస్గా ఉన్నాయి. స్పేస్ ఎక్స్ ఇస్ దేర్, ఇట్స్ నాట్ స్టార్టప్, ఆల్రెడీ మనకి మంచి టాప్లో ఉన్న స్పేస్ కంపెనీస్గా చెప్పొచ్చు, ప్రైవేట్ స్పేస్ కంపెనీస్ లైక్ స్పేస్ ఎక్స్ ఫ్రమ్ ద ఎలన్ మస్క్. బ్లూ ఆరిజిన్ అని చెప్పేసి ఉంది. బ్లూ ఆరిజిన్ వచ్చేటప్పటికి మనకి జెఫ్ బెజోస్కి సంబంధించింది. వర్జిన్ గెలాక్టిక్ రిచర్డ్ బ్రాన్సన్ అండ్ బ్లూ ఆరిజిన్ వచ్చేటప్పటికి జెఫ్ బెజోస్, స్పేస్ ఎక్స్, ఎలన్ మస్క్, ఇవన్నీ కూడా మంచి స్పేస్ కంపెనీస్గా చెప్పొచ్చు. అండ్ ఇండియా విషయానికి వచ్చేటప్పటికి ప్రపంచంలో మోస్ట్ ఆఫ్ ద స్పేస్ కంపెనీస్తో యూఎస్ టాప్లో ఉంది. ఇండియా 5th పొజిషన్లో ఉంది. ఇండియాలో మనకి అప్రాక్సిమేట్లీ ఓవరాల్ 350 కంపెనీస్ ఉన్నాయంట స్పేస్ ఓరియంటెడ్ బేస్. ఈ 350 కంపెనీస్తో ఇండియా 5th ప్లేస్లో ఉందని కూడా చెప్తున్నారు. సో అలాగే నేను లిస్ట్ ఇచ్చాను మీకు. నెక్స్ట్ ఇండియన్ స్పేస్ కంపెనీస్ అంటే స్టార్టప్ స్పేస్ కంపెనీస్ అనమాట. లైక్ ఒకటి ARDL అని పిలుస్తారంటే అప్లైడ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్, ARDS. ఇది ఇండియా స్టార్టప్ స్పేస్ కంపెనీ అనమాట. దాంతోపాటు ఎస్ట్రోమ్, ఇది చాలా ఫేమస్, ఎక్కువగా న్యూస్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి అర్త్ టు ఆర్బిట్, నెక్స్ట్ బెలాట్రిక్స్ ఏరోస్పేస్, టీమ్ ఇండస్, ధ్రువ్ స్పేస్, బెలాట్రిక్స్ ఏరోస్పేస్, టీమ్ ఇండస్, ఆస్ట్రోమ్, అర్త్ టు ఆర్బిట్ అండ్ ARDL. ఇవన్నీ ఇండియాకి సంబంధించిన మనకి స్టార్టప్ స్పేస్ కంపెనీస్గా చెప్పొచ్చు. సో ఇలా స్టార్టప్ స్పేస్ కంపెనీస్తో సహా ఓవరాల్గా 350తో ప్రపంచంలో 5th పొజిషన్లో ఇండియా ఉంది అండ్ 1st పొజిషన్లో US ఉంది. ఇలాంటి స్టార్టప్ స్పేస్ కంపెనీస్కి సంబంధించిన కేటగిరీలోదే ఈ న్యూస్ అనమాట. మనకి ఇండియాలో ఎలా అయితే ఉన్నాయో అలాగే వీళ్ళు కూడా లైక్ స్టీవ్ ఓజ్నోయిక్, అలెక్స్తో కలిసి ఈ ప్రైవేటర్ స్పేస్ అనే దాన్ని నిర్మించబోతున్నారు సేమ్ వీటికి లాగి. సో నెక్స్ట్ వన్ Formula 1కి సంబంధించిన గ్రాండ్ ప్రిక్స్ టైటిల్. ఇది కూడా రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్. లూయిస్ హ్యామిల్టన్ ఈ సంవత్సరం కైవసం చేసుకున్నారు. లూయిస్ హ్యామిల్టన్ రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఈయన మెర్సిడెస్ బ్రిటన్ తరపున ఆడుతున్నారు, మెర్సిడెస్, అండ్ ఈయన ఈ టైటిల్ని గెలుచుకున్నారు. 2nd ప్లేస్లో వెర్స్టెపెన్ అండ్ 3rd ప్లేస్లో వి బోటస్ ఉన్నారు. సో మ్యాక్స్ వెర్స్టెపెన్ రెడ్ బుల్ తరపున ఆడుతున్నారు అండ్ వి బోటస్ మెర్సిడెస్ ఫిన్లాండ్ తరపున ఆడుతున్నారు. సో 1st ప్లేస్, 2nd ప్లేస్ అండ్ 3rd ప్లేస్. ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఎయిదర్ విన్నర్గా లూయిస్ హ్యామిల్టన్ ఉంటే మోస్ట్లీ రన్నర్అప్లో మ్యాక్స్ వెర్స్టెపెన్, లేదా విన్నర్గా మ్యాక్స్ వెర్స్టెపెన్ ఉంటే మోస్ట్లీ రన్నర్గా లూయిస్ హ్యామిల్టన్. ఈ సంవత్సరం అంతా మనం ఇదే చూసాం. సో దాంట్లో వన్ ఆఫ్ ద భాగంగా రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ని ఇటీవల కైవసం చేసుకున్న వ్యక్తి లూయిస్ హ్యామిల్టన్. సో ఆయన కార్ నేమ్ కానీ కాకపోతే ఆయన ఉండే ప్లేస్ని కానీ ఇలాంటివి అడుగుతారు. ఈజ్ ఫ్రమ్ దట్ స్వతహాగా ఇంగ్లాండ్కి సంబంధించిన వ్యక్తి. మెర్సిడెస్ బ్రిటన్ తరపున ఆడారు, ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సో నెక్స్ట్ అలాగే లూయిస్ హ్యామిల్టన్ వచ్చేటప్పటికి దిస్ ఈజ్ ద 100th గ్రాండ్ ప్రిక్స్. ఆయనకి 100th టైటిల్ని ఇప్పుడు గెలుచుకున్నారు. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్. అంటే రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ని ఎవరు గెలుచుకున్నారు అంటే లూయిస్ హ్యామిల్టన్, లేదా 100th గ్రాండ్ ప్రిక్స్ని ఇటీవల అందుకున్న వ్యక్తి ఎవరు తన కెరియర్లో అంటే దట్ ఈస్ లూయిస్ హ్యామిల్టన్. ఆయన ఫస్ట్ ఎంట్రీ అయింది 2007లో అంట ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్తో. అప్పుడు టైటిల్ రాలేదు ఆయనకి, బట్ అదే ఇయర్లో ఫస్ట్ విన్ అయితే వచ్చింది కెనాడియన్ గ్రాండ్ ప్రిక్స్. ఆయన జీవితంలో ఫస్ట్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్గా నిలిచింది కెనాడియన్ గ్రాండ్ ప్రిక్స్ 2007లో. రీసెంట్గా 100th అంటే 2021లో రష్యన్ గ్రాండ్ ప్రిక్స్గా చెప్పొచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే Formula 1 వరల్డ్ డ్రైవర్ ఛాంపియన్షిప్. Formula 1 వరల్డ్ డ్రైవర్ ఛాంపియన్షిప్ ఇప్పటికే 7 సార్లు కైవసం చేసుకున్నారు. 2008లో ఒకసారి, 2014లో ఒకసారి, 15లో ఒకసారి, 17లో ఒకసారి, 18లో, 19లో, 2020 రీసెంట్గా. సో టోటల్గా మనకి 7 సార్లు వరల్డ్ డ్రైవర్ ఛాంపియన్షిప్ Formula 1 ఛాంపియన్షిప్ని గెలుచుకున్న వ్యక్తి లూయిస్ హ్యామిల్టన్. సో ఈ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆథర్కి సంబంధించింది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ డైరెక్ట్గా బుక్ ఉంది, స్మార్ట్ విలేజెస్ అనే బుక్. సో దీని ఎడిటర్స్గా సంపాదకులుగా ఉన్నది కళ్యాణ సుందరం అండ్ కుమారమూర్తి, అరుణ్ చాకలింగం గారు.
అరుణ్ చాకలింగం అండ్ కుమారమూర్తి అండ్ కళ్యాణ సుందరం రాసిన బుక్ ఇది స్మార్ట్ విలేజెస్. సో దానిని లక్ష్మణన్ గారు రిలీజ్ చేస్తున్నారు, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు, ద స్మార్ట్ విలేజెస్ బైండింగ్ ద గ్లోబల్ అర్బన్ రూరల్ డివైడెడ్. ఇట్ ఈస్ రిటన్ బై అరుణ్ చాకలింగం అండ్ వి కుమారమూర్తి, ఎస్ కళ్యాణ సుందరం. సో నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్కి సంబంధించింది దేవేంద్రనాథ్ ముఖర్జీ. సో దేవేంద్రనాథ్ ముఖర్జీ ప్రస్తుతం చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు యునైటెడ్ బ్రూరీస్ గ్రూప్. సో యునైటెడ్ బ్రూరీస్ గ్రూప్ అనే దాంట్లో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా ఈయన ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. అలాంటి దేవేంద్రనాథ్ ముఖర్జీని ఇటీవల ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ అనే దానికి చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2021-22 2021-22 సంవత్సరానికి గాను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్కి చైర్మన్గా దేవేంద్రనాథ్ ముఖర్జీ గారిని అపాయింట్ చేశారు. ఈయన ప్రస్తుతం చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా ఉన్నారు యునైటెడ్ బ్రూరీస్ గ్రూప్ అనే సంస్థకి. సో ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో కరెంట్ అఫైర్స్ ఈరోజు వీడియోలో, వాటి రివ్యూ చూద్దాం. స్మార్ట్ విలేజెస్ అండ్ బ్రైండింగ్ ద గ్లోబల్ అర్బన్ అండ్ రూరల్ డ్రైవ్. సో మనకి స్మార్ట్ విలేజెస్ అనే బుక్కి సంబంధించిన అది మనం డిస్కస్ చేసుకున్నాం. లైక్ ఈ ముగ్గురు ఆథర్స్ దీన్ని రాయడం జరిగింది. సో దానికి సంబంధించిన బుక్. ద ఫ్రాక్చర్డ్ హిమాలయాస్ అనేది నిరుపమారావు గారు రాసిన బుక్ అది. సో దానికి సంబంధించింది. అండ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద యూనివర్సల్ యాక్సెస్ టు ద ఇన్ఫర్మేషన్, లేదా ఇన్ఫర్మేషన్ డే కింద దీన్ని గుర్తుపెట్టుకోమన్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 26 వచ్చేటప్పటికి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. 26 సెప్టెంబర్, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే అనేది 26 సెప్టెంబర్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, సేమ్ డే. న్యూక్లియర్ వెపన్స్ది కూడా సేమ్ డే, అది మనం డిస్కస్ చేసాం. ఇది 28 సెప్టెంబర్ అండి, ఇది ఇన్ఫర్మేషన్ డే అనేది. నెక్స్ట్ వరల్డ్ ర్యాబీస్ డే. సో దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అడ్రస్ ద 76th యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇన్ న్యూయార్క్. సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ గురించి డిస్కస్ చేసాం. ఇండియా తరపున ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దీన్ని అడ్రస్ చేశారు న్యూయార్క్లో, దాని గురించి కూడా డిస్కస్ చేసాం. సుప్రీంకోర్టు ఫాస్టర్ అనే సిస్టమ్ని ఇదివరకే అనౌన్స్ చేసింది, కానీ ఇప్పుడు అమలు పరుస్తున్నట్టు మళ్ళీ తిరిగి చెప్పడంతో కరెంట్ అఫైర్లోకి వచ్చింది. దేవేంద్రనాథ్ ముఖర్జీ, సో ఆయన ఇటీవల చైర్మన్గా అపాయింట్ అయ్యారు ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్కి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మాస్టర్ కార్డ్ వచ్చేటప్పటికి ఈ ఒక కంపెనీతో మనకి ఏదైతే ఛాంపియన్షిప్ టూర్ అనే కంపెనీ ఉందో, సో దానితో మర్జ్ అయ్యి బ్రాండ్ అంబాసిడర్గా మెగ్నస్ కార్ల్సన్ అనే పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ యాపిల్ కో ఫౌండర్ అయిన స్టీవ్ ఓజ్నోయిక్ ఇటీవల ఒక స్టార్టప్ని ప్రారంభించనున్నారు, ప్రైవేటర్ స్పేస్ అనే దాన్ని, ఎలెక్స్ అనే పర్సన్తో కలిసి. నెక్స్ట్ బంగబంధు బాపు డిజిటల్ ఎగ్జిబిషన్ అనేది లాంచ్ చేస్తున్నారు, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇది డిఫరెంట్ కరెంట్ అఫైర్ అండి. సో మనకి బంగబంధు బాపు డిజిటల్ ఎగ్జిబిషన్ అనేది బంగ్లాదేశ్లో ఇటీవల ఇనాగ్రేట్ చేయనున్నారు, దానికి సంబంధించింది. లూయిస్ హ్యామిల్టన్ రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకున్నారు, ఆయన కెరియర్లో ఇది 100th గ్రాండ్ ప్రిక్స్. నెక్స్ట్ కమలా బసిన్ వచ్చేటప్పటికి రీసెంట్గా చనిపోయారు, విమెన్ రైట్ యాక్టివిస్ట్ యాజ్ వెల్ యాజ్ ఆథర్ కూడా. 75 సంవత్సరాల వయసులో క్యాన్సర్తో పోరాడుతూ ఆమె చనిపోవడం జరిగింది. సో ఇవి ఓవరాల్గా మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.